ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఒక వ్యక్తిని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఈ పర్సన్ ఇంతకు ముందు ఎప్పుడో నా లైఫ్లో కలిశాను అనే ఒక ఫీలింగ్ కలిగిందా? దీన్నే దేజావు అంటారు. అంటే మన లైఫ్లో ఎప్పుడూ జరగని ఒక సంఘటన మన కళ్ళ ముందు జరుగుతుంటే దీన్ని నేను ఇంతకు ముందే చూశాను అనే ఒక ఫీలింగ్నే దేజావు అంటారు. ఇది ఒక్క పర్సన్ మీదే కాదు, ఒక సిచ్యువేషన్ మీద లేదా ఏదైనా కొత్త ప్రదేశాన్ని చూసినా కూడా అనిపిస్తుంది. నా లైఫ్లో దేజావుని చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సైకాలజీలో దేజావులాగే జమాయువు అనే టర్మ్ కూడా ఉంది. జమాయువు అంటే ఇది పూర్తిగా దేజావుకి ఆపోజిట్ అన్నమాట. ఉదాహరణకి, మీకు బాగా తెలిసిన మీ బెస్ట్ ఫ్రెండ్ ఒకరు మీ దగ్గరికి వచ్చి, అరే ఎక్కడేం చేస్తున్నావు, పదా సినిమాకి వెళ్దాం అంటే, అసలు ఈడెవడరా నన్ను సినిమాకి పిలుస్తున్నాడు అని మీకు అనిపిస్తుంది. అంటే మనకు బాగా తెలిసిన సిచ్యువేషన్స్, మనకు బాగా తెలిసిన వ్యక్తులు కూడా ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఏమీ గుర్తుండవు. దీన్నే జమాయిసు అంటారు. మనకు బాగా తెలిసిన విషయాలు కూడా ఇంతకుముందు ఎప్పుడు చూడనట్టుగా అనిపిస్తుంది. ఇది ఎమినేషియా, అలాగే ఎపిలెప్సీ డిజార్డర్, అలానే మైగ్రేన్ వల్ల కూడా రావచ్చు. ఫ్రెండ్స్, ఎవరికైనా గుండె కొట్టుకోవడం ఆగిపోతే ఒక్క నిమిషంలోనే చనిపోతారు. కానీ మీరు ఇక్కడ స్క్రీన్లో చూస్తున్న వ్యక్తి పేరు స్టాన్ లార్టిన్. ఇతను గుండె లేకుండా సంవత్సరం కంటే ఎక్కువ రోజులు బ్రతికిన ఒకే ఒక్క వ్యక్తి. ఇతనికి 25 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒకరోజు బాస్కెట్బాల్ కోర్టులో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇతనికి లైఫ్ థ్రెటనింగ్ జెనెటిక్ డిసీజ్ ఉంది. ఇది ఇలాగే కొనసాగితే ఇతని గుండె రక్తాన్ని శరీరానికి పంపించడం ఆపేస్తుంది. 2014లో ఇతని గుండె తీసేసి ఒక ఆర్టిఫిషియల్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేశారు. అప్పటి నుంచి తను ఎక్కడికి వెళ్ళినా కూడా తన ఆర్టిఫిషియల్ హార్ట్ని కూడా తీసుకెళ్లాల్సి వచ్చేది. అలా 555 రోజుల పాటు గుండె లేకపోయినా బ్రతికిన ఒకే ఒక్క వ్యక్తి ఇతను మాత్రమే. ఫ్రెండ్స్, మనలో చాలామంది మ్యూజిక్ లవర్స్ ఉంటారు కదా. ఈ ఫ్యాక్ట్ వాళ్ళ కోసమే. మ్యూజిక్ అనేది మన మూడ్ని చేంజ్ చేస్తుంది. అంత మాత్రమే కాదు, మ్యూజిక్ అనేది మన బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటుంది. దీనివల్ల మన న్యూరో పాత్వేవ్స్ కూడా చేంజ్ అవుతాయి. మ్యూజిక్లో ఎలాంటి మ్యాజిక్ ఉంటుందంటే, ఒకవేళ మీరు సింగిల్ అయినా కూడా మీరు బ్రేకప్ సాంగ్స్ వింటే మీరు దాన్ని డీప్గా ఫీల్ అవ్వగలుగుతారు. అంతేకాదు, మీరు సాడ్ సాంగ్స్ వింటే మీ లైఫ్లో జరిగిన కొన్ని ఎమోషనల్ థింగ్స్ మీకు గుర్తుకొచ్చి మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అలానే ర్యాప్ సాంగ్స్ వింటే వెంటనే లెగిసి డ్యాన్స్ వేయాలనిపిస్తుంది. అలానే జిమ్లో ఉన్నప్పుడు మ్యూజిక్ వింటే ఇంకా ప్రొడక్టివ్గా వర్క్ చేయాలనిపిస్తుంది. అయితే మ్యూజిక్ వినటం వల్ల ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా చాలా లాభాలు ఉన్నాయి. మర్చిపోయిన గతాన్ని కూడా తిరిగి గుర్తొచ్చేలా చేస్తుంది. అయితే మనలో చాలామందికి తెలియని ఒక కొత్త విషయం ఏంటంటే, 2010లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్ ఏం చెప్తుందంటే, మనం తినేటప్పుడు మ్యూజిక్ వినటం వల్ల ఆ ఫుడ్ ఇంకా టేస్టీగా మారుతుంది. ఎస్, మీరు విన్నది నిజమే. ఇవి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా నిరూపితమయ్యాయి. స్వీట్ అండ్ సోర్స్ ఇంకా టేస్టీగా మారాలంటే హై పిచ్లో మ్యూజిక్ని వింటే అవి ఇంకా టేస్టీగా మారుతుంది. సౌండ్కి టేస్ట్కి మధ్య ఉండే కనెక్షన్నే సింథసిస్ అంటారు. కావాలంటే మీరు కూడా దీన్ని ఒకసారి ట్రై చేయండి. అలానే మీలో ఎవరైనా మ్యూజిక్ లవర్స్ ఉంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. హ్యాపీగా ఉన్నప్పుడు మన బాడీలో ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, అంటే డోపమిన్ లాంటివి. వీటి వల్ల మన బాడీకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలానే సైన్స్ ఏం చెప్తుందంటే, మనం బాధపడినప్పుడు ఏడవటం వల్ల కూడా మన బాడీలో ఫిజికల్గా, మెంటల్గా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎలాగంటే, మనకి కన్నీళ్ళు 3 రకాలుగా వస్తాయి. ఒకటి రిఫ్లెక్స్ టియర్స్, రెండవది కంటిన్యూస్ టియర్స్, మూడవది ఎమోషనల్ టియర్స్. ముందుగా రిఫ్లెక్స్ టియర్స్ అంటే ఏంటో చూద్దాం. ఉదాహరణకి, మీరు బండి మీద బయటికి వెళ్తున్నారు అనుకుందాం. వెళ్ళే దారిలో దుమ్ము, ధూళి, కాలుష్యం, పొగ వీటన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మన కళ్ళ చుట్టూ ఎప్పుడూ ఒక పొరలాగా ఉంటుంది. దీన్నే రిఫ్లెక్స్ టియర్స్ అంటారు. రెండవది కంటిన్యూస్ టియర్స్. ఇవి ఎప్పుడూ మన కళ్ళని తేమదానంగా ఉంచి ఇన్ఫెక్షన్ అవ్వకుండా కాపాడటానికి ఇవి ఎప్పుడూ రిలీజ్ అవుతూ ఉంటాయి. మూడవది ఎమోషనల్ టియర్స్. ఇవి వాటంతటవి రావు. మనం బాగా ఎమోషనల్గా ఫీల్ అయినప్పుడు మాత్రమే కళ్ళలో నుంచి నీళ్లు కారుతాయి. అయితే వీటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని సైంటిస్టులు చెప్తున్నారు. మనం బాగా ఏడ్చినప్పుడు మన బాడీలో స్ట్రెస్ హార్మోన్స్, కార్టిసోల్, టాక్సిన్స్ వంటివి బయటికి ఫ్లష్ అయిపోవడం వల్ల మైండ్ బాగా రిలాక్స్డ్గా ఉంటుంది. అలానే ఎక్కువసేపు ఏడవటం వల్ల మన బాడీలో ఆక్సిటోసిన్, ఎండోజీనియస్ వంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. వీటి వల్ల ఫిజికల్గా అలాగే మెంటల్గా కూడా
చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే మనం ఏడ్చినప్పుడు ఊపిరి త్వరగా తీసుకుంటాం. దీనివల్ల టెంపరేచర్ కూల్ అయ్యి బ్రెయిన్లో ఉండే నర్వ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. కన్నీళ్లు బాధపడినప్పుడు మాత్రమే కాదు, ఆనంద బాష్పాల వల్ల కూడా కారుతాయి. దీని అర్థం మన బ్రెయిన్ మనకు జరిగిన ఎక్స్పీరియన్స్లో ఉండే ఎమోషన్స్ని రీస్టోర్ చేస్తుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నాన్ వెజిటేరియన్స్ ఉండి ఒక్కరోజు కూడా నాన్ వెజ్ లేకుండా ఉండలేనంటే ఇప్పుడు చెప్పబోయే ప్లేస్కి ఇప్పుడు కూడా వెళ్ళకండి. ఈ ప్లేస్లో ఫుల్లీ వెజిటేరియన్స్ మాత్రమే ఉంటారు. తినే పర్పస్ కోసం మీట్ని చంపడం ఇక్కడ ఇల్లీగల్. ఈ ప్లేస్ ఎక్కడో నేపాల్లో కూడా కాదు, మన ఇండియాలో ఉండే గుజరాత్లోని పాలిటానా సిటీలో ఉంది. అసలు ఇక్కడ వాళ్ళు ఎందుకు నాన్ వెజిటేరియన్స్కి నో చెప్తున్నారో తెలుసా? ఎందుకంటే పాలిటానా సిటీలో కొన్ని వందల కొద్ది జైన్ టెంపుల్స్ ఉన్నాయి. అంతేకాదు, ఈ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మౌంటైన్ టెంపుల్స్ ఉన్న ఒకే ఒక్క ప్లేస్ ఈ సిటీ మాత్రమే. ఈ సిటీలో సుమారు 900కు పైగా టెంపుల్స్ ఉన్నాయి. ఈ ప్లేస్లో జైన్స్ మాత్రమే కాదు, హిందూస్ అండ్ ముస్లిమ్స్ కూడా ఉంటారు. 2014లో జైన్స్ ఇక్కడ మీట్ని బ్యాన్ చేయమని ప్రొటెస్టులు చేయడంతో అప్పటి నుంచి గవర్నమెంట్ ఇక్కడ మీట్ని చంపడం ఇల్లీగల్గా డిక్లేర్ చేసింది. ఈ ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఫారెస్ట్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. ఇది సుమారు కొన్ని కోట్ల కొద్ది ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఇది ఎంత పెద్దదంటే బ్రెజిల్, వెనిజులా, కొలంబియా, ఈస్టర్న్ అమెడ్రియన్ రీజియన్, పెరు వంటి దేశాలనే ఆక్రమించి ఉంది. ఒకవేళ అమెజాన్ ఫారెస్టే గనక ఒక దేశం అయి ఉంటే ఈ ప్రపంచంలోనే 9th లార్జెస్ట్ కంట్రీగా ఉండేది. అంటే ఈ ఫారెస్ట్ ఎంత పెద్దదో మీరే ఊహించుకోండి. అమెజాన్ ఫారెస్ట్ని లంగ్స్ ఆఫ్ అవర్ ప్లానెట్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ భూమి మీద ఉండే ఆక్సిజన్లో 20% ఆక్సిజన్ అమెజాన్ ఫారెస్ట్ నుంచే వస్తుంది. అలానే మిగిలిన కార్బన్ డైఆక్సైడ్ అది తీసుకుంటుంది. ఈ భూమి మీద ఉండే సగం ప్రాణులు అంటే కొన్ని లక్షల కొద్ది చెట్లు, జంతువులు, ప్రాణకీటకాలు ఒక్క అమెజాన్లో నివసిస్తున్నాయి. అలానే మన భూమి మీద దొరికే 5 వంతుల్లో 1 వంతు ఫ్రెష్ వాటర్ అమెజాన్ బేసిన్ నుంచే వస్తున్నాయి. అమెజాన్ ఫారెస్ట్ ఎంత పెద్దదంటే అమెజాన్లో ప్రతి 2.5 ఎకరాల స్థలంలో సుమారు 750 రకాల మొక్కలు ఉంటాయి. ఇప్పుడు ప్రపంచానికి దొరికే 80% ఆర్గనైజ్డ్ ఫుడ్ అంతా అమెజాన్ నుంచి వచ్చిందే. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలానే మా నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఇప్పుడే కింద కనపడుతున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. సో దట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.